ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. స్వామి వివేకానంద గారి జన్మదిన సందర్భంలో, జాతీయ యువజన దినోత్సవ సందర్భంలో మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే రోజు మా ప్రాంత గొప్ప నాయకులు, మా జిల్లావాసి, మా నాన్నగారికి దగ్గర సహచరులు, పెద్దలు గౌరవనీయులు విద్యాసాగరరావు గారి స్వీయ చరిత్రను ఆవిష్కరించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కరీంనగర్ జిల్లా వాస్తవ్యులుగా ఒక పక్షాన కేంద్రంలో ఆనాడున్న మరి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు మా జిల్లాకు సంబంధించిన ఆనిముత్యం అయితే, పెద్దలు విద్యాసాగరరావు గారు కేంద్ర మంత్రివర్గంలో పనిచేస్తూ మరి మా ప్రాంతానికి వన్నె తెచ్చే వ్యక్తిగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మా జిల్లా పరంగా అనేక కార్యక్రమాలను చేపడుతూ జిల్లాకు ఒక పేరు, రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో పేరు తీసుకొచ్చిన ఘనత వారికి దక్కుతుందని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాను. నేను మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు 99లో మేము మా ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో వారు కేంద్ర మంత్రిగా ఉన్న తరుణంలో ప్రస్తావన చేసినప్పుడు మా ప్రాంతంలో వారు పాదయాత్ర చేసిండ్రు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేయాలని. దాని తదుపరి మేము చెప్పగానే మేము కోరిన వెంటనే హిస్టారికల్ ప్లేస్, ఒక పిలిగ్రిమేజ్ ప్లేస్, టూరిజంకి సంబంధించిన ప్లేస్, మరి రాముడు అడుగుపెట్టిన స్థలము రామ్గిరి కిలా అని, ఆ ప్రాంతానికి మీరు రావాలంటే వారు కేంద్ర మంత్రిగా మేము కోరిన వెంటనే వారు వచ్చి మొత్తం గుట్టపైన కూడా, గుట్ట చాలా పెద్దగా ఉంటుంది, వారు తిరిగి ఆ ప్రాంతానికి సంబంధించి నేను ఏదైనా చేస్తా అని చెప్పి వెంటనే అప్పుడు ఢిల్లీకి వెళ్ళిన వెంటనే మరి ఆంగ్లో ఇండియన్ మరి ఆనాడున్న గౌరవ పార్లమెంట్ సభ్యుల నిధుల నుంచి 10 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత రామ్గిరి కిలాకు సంబంధించిన అంశం విషయంలో మాకు ఒక స్ఫూర్తిదాయకం.